ఏడాదికి 15 కోట్ల ఆదాయాన్ని తెచ్చే రుషికొండపై రిసార్టును పడగొట్టి లగ్జరీ భవంతులు ఎవరి కోసం నిర్మించారో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవాడి ఇంటికి 30 గజాల స్థలం ఇచ్చిన జగన్ తన బాత్రూంల కోసం సెంటు స్థలాన్ని కేటాయించడం దుబారా కాదా అని నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిర్మించిన భవంతులను పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి లేకుండా చేశారన్నారు. సామాన్యులు కనీసం కన్నెత్తి చూడడానికి అవకాశం లేని రుషికొండ భవనాల విషయంలో కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, తిరిగి ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే విధంగా వాడుకలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవాడి ఇంటికి 30 గజాల స్థలం ఇచ్చిన జగన్ తన బాత్రూం కోసం సెంటు స్థలాన్ని కేటాయించడం దుబారా కాదా అని నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిర్మించిన భవంతులను పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి లేకుండా చేశారన్నారు. సామాన్యులు కనీసం కన్నెత్తి చూడడానికే అవకాశం లేని రుషికొండ భవనాల విషయంలో కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, తిరిగి ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే విధంగా వాడుకలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం సంబంధించి రుషికొండ విషయం అందరికీ తెలిసిందే. అక్కడున్న రిసార్ట్స్ని పడగొట్టి సుమారుగా సంవత్సరానికి 15 కోట్లు ఆదాయం వచ్చే రిసార్ట్స్ని పడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కట్టడం చేయడం జరిగింది. అది ఎందుకు అనేది కూడా స్పష్టత ఇచ్చేవారు కాదు. గతంలో రిసార్ట్స్ కోసం అని చెప్పారు, అనేక కారణాలు చెప్పారు. కనీసం చూడడానికి కూడా ఎటువంటి అవకాశం ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ కల్పించలేదు. అయితే ఈరోజు అది మనం పరిశీలిస్తే కనుక ఒక స్వర్గధామంలా, అంటే బాగా పెద్దవారు ఉండే విధంగా లగ్జరీగా తయారు చేశారని చెప్పి మనకి వార్తలు చెబుతూ ఉన్నాయి. రిసార్ట్స్ ఉన్నప్పుడు పేద మధ్యతరగతి వారు కూడా ఉపయోగించుకునే విధంగా టూరిజానికి బాగా అనుకూలంగా ఉండేది. మరి ఈరోజు అటువంటి అవకాశం పేదలకు కానీ మధ్యతరగతి వారికి లేకుండా చేశారు. పోనీ దీన్ని ఏ విధంగా చేస్తారంటే దీన్ని ఒక రాజసౌధం కింద మార్చి టూరిజానికి ఉపయోగం లేకుండా చేశారనగా మనకు తెలుస్తూ ఉంది. పేదవాడికేమో 30 సెంట్లు అని చెప్పాడు ఆయన, 30 గజాలు స్థలం ఇచ్చారు. అక్కడ చూస్తే కనుక సుమారుగా 30-40 గజాల కంటే ఎక్కువ స్థలంలో బాత్రూమ్లే నిర్మాణం చేసి లగ్జరీగా, అంటే మసాజ్ సంబంధించిన ప్లేస్ కానివ్వండి, బాత్ టబ్ కానివ్వండి, అన్నీ లగ్జరీగా, చాలా లగ్జరీగా తయారు చేశారు. దీన్ని ఎంతైతే ఖర్చు పెట్టారు 400 సుమారు కోట్లు, దానికి తగ్గ ఆదాయం జనరేట్ అయ్యే విధంగా స్టార్ హోటల్స్లోనో లేదా ఇంకో రూపంలోనో వాడాలి తప్ప అతిథి గృహాలుగా వాడి దాన్ని ఇన్కమ్ జనరేషన్ లేకుండా చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం సంబంధించి ఇప్పటికే అనేక ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం జరిగింది. వాటిని రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. అది ఇంకా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచించాలి తప్ప ఉన్నదాన్ని ఇన్కమ్ జనరేట్ చేయకుండా మనం చేయకూడదని గెస్ట్ హౌస్ల కింద వాడటం అనేది కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియచేయాలని చెప్పి చూస్తున్నాం.